లెక్క అక్కడ కూర్చొని పచ్చి అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? లెక్క ఉండాలిగా డేటా. ఎంతమంది రైతులకి, ఎన్ని ఎకరాలకి, ఎన్ని 25,000 రూపాయలు మేము ఇచ్చాం అనే మాట లేకుండా అక్కడ కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి తిట్టడం కోసం విషయం మీకైనప్పుడే ఇలా ఆవేశాలు వస్తాయి. విషయం మీకైనప్పుడు ఇలా ఆవేశాలు సరే సరే సాహిబ్ గారు క్రాస్ టాక్ వద్దండి, నేను ఇస్తానని చెప్తున్నాను. విషయం మీకైనప్పుడు ఇలా ఆవేశాలు వస్తాయండి. ఇంకోటి మా నాగేంద్రన్న భలే మాట్లాడాయా. నాగేంద్రన్న అద్భుతం అసలు నిజంగా. ఏం మాట్లాడాడంటే ప్యాలెస్ దాటి రాలేదంటండి. మరి సార్ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ అనే మహమ్మారి వచ్చి అందరూ చనిపోయే పరిస్థితి ఉంటే ఆ 2 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ ఏ ఫామ్ హౌస్ లో పడుకున్నాడు? చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి ఎందుకు దాటి రాలేదు? లోకేష్ హైదరాబాద్ ప్యాలెస్ నుంచి ఎందుకు దాటి రాలేదు? ఎవరిని ఆదుకున్నారు? ఎవరికి సాయం చేశారు? సో మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు ఆలస్యంగా వస్తే సో ఏం ఫ్లైట్ రాలేదా? వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తం మొత్తంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఇలా 3 ఎయిర్పోర్ట్లు మూసేయడం జరిగింది. ఫ్లైట్స్ మొత్తం క్యాన్సిల్ చేయడం జరిగింది. నెక్స్ట్ డే జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిన వచ్చారు. మా పార్టీ శ్రేణులన్నింటినీ సమాయత్తం చేశారు. ఎవరు సాయం చేశారా? మచిలీపట్నంలో పేరుని కిట్టు వెళ్ళి చూడు ఒకసారి ఎంతమందికి భోజనాలు పెడుతున్నారో. మా నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి, మా నెల్లూరులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి వెళ్ళి చూడు. వెళ్ళి చూస్తే కనిపిస్తాయి. అక్కడ కూర్చొని పచ్చబద్దాలు మాట్లాడితే ఏం కనిపిస్తాయి? లబ్ధిదారులు ఉన్నారు అక్కడ. మేమే వంటలు వండించి మరీ భోజనాలు పెట్టిస్తా ఉన్నాం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి. ఇది అన్నమయ్య డ్యామ్ విషయంలో లేదో పొడిచారు చించారని మాట్లాడుతా ఉన్నారు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేనే, నా టీం ఒకటి ఉంది, మాకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు. మేము దాదాపుగా ఎంత చేశామో నేను వీడియోలు పంపిస్తా, నేను ఫోటోలు పంపిస్తా. మేము చేసిన సాయం ఎంత, వాళ్ళు చేసిన సాయం ఎంత లెక్క తీయండి. తలక ఎక్కడ పెట్టుకోవాలన్నా కూడా తెలియదు అప్పుడు లెక్క తీస్తే. సార్ చివరిగా మాట చెప్తున్నాను సార్. తుఫాను ఎవరి ప్రభుత్వ హయాంలో వచ్చింది? ఈ ప్రభుత్వ హయాంలో తుఫాను వచ్చింది. విపత్తు రావడం అనేది కూడా అందరికి బాధాకరమైన అంశం. సో మేమేం చెబుతున్నాం? అయ్యా బాబు, 15 లక్షల మంది రైతులు నష్టపోయారు. 15 లక్షల మందిలో 11 లక్షల మంది రైతులు వరి రైతులు ఉన్నారు. 1.5 లక్షల మంది పత్తి రైతులు ఉన్నారు. 2 లక్షల మంది వేరుశెనగ రైతులు ఉన్నారు. ఇంకో 1.5 లక్షల మంది మొక్కజొన్న రైతులు ఉన్నారు. ఆక్వా రైతులు, ఇలా రైతులు మొత్తం నష్టపోయి ఉన్నారు. మీరు గత ఏడాది ఖరీఫ్ లోనే ఈ ఏడాది ఖరీఫ్ వచ్చినా ఇవ్వాల. గత ఏడాది రబీలో పంట నష్టమే, ఈ ఏడాది రబీ వచ్చినా ఇవ్వాల. మరి ఇదైనా త్వరగా ఇయ్యండియా. ఎందుకు రైతులు అన్యాయం చేస్తారు అంటున్నాం. క్రాప్ ఇన్సూరెన్స్ ఎందుకు కట్టలేదని అడుగుతున్నాం. వాటికి సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మతో మాట్లాడతారు. అదే అవసరం. నన్ను యూజ్ చేసుకోవడం అదే అవసరం. సాహిబ్ గారు రెస్పాండ్. ఇంకోటి సరే ఒక్క నిమిషం సాహిబ్ గారు, ఒక్క నిమిషం. సాహిబ్ గారు ఒక్క నిమిషం. సరే ఓకే సాహిబ్ గారు ఒక్క నిమిషం. సాహిబ్ గారు ఒక్క నిమిషం. సాహిబ్ గారు ఇస్తారు ఒక్క నిమిషం. సార్ ఇదిగోండి సార్, పవిత్రమైనటువంటి హిందువులకు పవిత్రమైనటువంటి మత గ్రంథం భగవద్గీత. ఏదైతే చట్టాలని, రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి న్యాయస్థానాల్లో కూడా భగవద్గీత మీద చెయ్యేసి ప్రమాణం చేసి మేము నిజమే చెప్తున్నామని చెప్పి మాట్లాడిచ్చేటువంటి పవిత్రమైన గ్రంథం. ఈ గ్రంథాన్ని సరే ఎవరో నాస్తికుడు, దేవుడు అంటే నమ్మకం లేదు అనే అతను అవమానిస్తే ఇబ్బంది లేదు సార్. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మా అందరికీ కూడా హక్కులు కల్పించింది, ఇన్క్లూడింగ్ మీ. భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది ఆయనే. దేశంలో ఎక్కడైనా స్వతంత్రంగా తిరగలిగేటువంటి స్వేచ్ఛ ఇప్పించింది ఆయనే. ఆయన గౌలికి వస్తే, ఆయన గురించి ఎవరన్నా అవమానిస్తే మేము కూడా ఖండిస్తాం, తీవ్రంగా వ్యతిరేకిస్తాం, నిరసనలు కూడా తెలుపుతాం. అలాంటి అంబేద్కర్ గారిని పొగడాలి, నువ్వు ఏదైనా చేయాలంటే, రాజ్యాంగాన్ని పొగడాలంటే వేరే విధంగా ఉంటది. కానీ కోట్లాది మంది హిందువులకి పవిత్ర గ్రంథమైనటువంటి ఈ భగవద్గీతని ఒక టీటీడీ బోర్డు మెంబర్, పవిత్రమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి బోర్డు మెంబర్ దీన్ని అవమానిస్తున్నారంటే మా భగవద్గీతని. భగవద్గీతని మా హిందువుల యొక్క పవిత్రమైన గ్రంథం. హిందువులే కాదు సార్, అబద్ధాలు పదే పదే చెప్పుకొని ఈ వ్యవహారాలు చేసి ఒక స్థాయి నుంచి మాట్లాడటం వల్ల అధికారం కోల్పోయారు, పరిమితమయ్యారు. ఒక అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్తా ఉంటే ఇలాగే ఉండి 22 అండి. డిసెంబర్ లో
2022 డిసెంబర్ లో తుఫాన్ వస్తే అప్పుడు చంద్రబాబు గారి ఇంటిని ముంచేద్దామని చెప్పి ప్రకాశం బ్యారేజ్ గేట్లు సార్, అంతా సార్, ఆపేశారు. అయిపోయింది దానివల్ల సార్. లంక గ్రామాలు మొత్తం అయిపోయింది. కొట్టుకుపోయినాయి. మీకు ఇచ్చిన ఆరోపణలు లంక గ్రామాల్లో మీరు ఉన్నటువంటి ఏం చేస్తారో మొత్తం చెప్పండి. అన్యాయమైపోయారు రైతులు. అయిపోయింది. అటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఇంకా వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ గారు రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ మ్యాన్ పార్టీ. మేడ్ ఇష్యూస్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తుడు. ఇక్కడికి వచ్చి కూర్చొని అవునవును. శేఖర్ రెడ్డి గారు ఉండదు లేనట్టు దేయాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడితే అట్ట భౌతిక చూపించి లెక్క, అడిగి అసలు లెక్క, భౌతిక లెక్క, పట్టిన అర్హత మీకు ఎక్కడ ఉంది? లెక్క మాట్లాడండి. కాదండి, మీ మేనిఫెస్టోని బయట సరే, ఓకే. ఉన్నారు, శేఖర్, ఒక్క బయట నిమిషం ఉన్నారు, అందరినీ మోసం చేశారు కదా. మోసం చేసినటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఏదో గొప్ప గొప్పగా మాట్లాడుకుంటే ఎట్లా? ఈ రోజు తుఫాను జరిగింది. ఏమండి, ఎంతమంది నష్టపోయారు అనేది మా దగ్గర వివరాలు ఉన్నాయి. దాదాపు ఈ రాష్ట్రంలో ఎంతమంది నష్టపోయారు అనేది మా దగ్గర వివరాలు ఉన్నాయి. అధికారుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నాం. 5,690 కోట్లు నష్టపోయారని చెబుతున్నాం. దీంతో పాటు కేంద్రానికి లేఖలు రాశాం. కేంద్రం ముందు ఇక్కడ రాబోతుంది. వాళ్ళు పరిశీలించి ఏ విధంగా రైతులు నష్టపోయారు, ఆక్వా రైతులు ఏ విధంగా నష్టపోయారు, ప్యాడీ రైతులు ఏ విధంగా నష్టపోయారు, ఉద్యానవన పంటలు ఏ విధంగా నష్టపోయారు, వాళ్ళందరికీ ఒక్క నిమిషం అండి శేఖర్, క్లాస్ టాక్ ఎందుకండి? మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడలేదు కదా, టైం వేస్ట్, టైం తక్కువ ఉంది. మాట్లాడినప్పుడు నువ్వు అనవసరంగా మాట్లాడావు. ఇక్కడ ఏదో విషయాన్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నావు. వాస్తవాలు ప్రజలకు తెలియకూడదని చెప్పి మీరు ఆయనకి ఇవ్వండి, సాహిబ్కి ఇవ్వండి సింగిల్ గా. 5 సంవత్సరాలు అదే చేశారు, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు మీరు. కాబట్టి నేను ఏమంటానంటే వాస్తవాన్ని ప్రజలకు చెప్పాలి. ప్రజలకు అందరూ జవాబుదారీతనంగా ఉండాలండి. ఇక్కడ వచ్చి ఊరక ఏదో చూపించేసి ఏదో అవాస్తవాలు వాస్తవాలు మాట్లాడుకుంటే ఎట్టా వర్మ గారు? వాస్తవాలు ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో, ఏ విధంగా తుఫాను బాధితులు ఆదుకుందో అందరికి తెలుసు. ఖచ్చితంగా ఏదైతే రైతులు నష్టపోయారో ఆ రైతులకి హెక్టార్కి ఎంత ఇవ్వాలనేది కేంద్రం వాళ్ళు బృందం వచ్చింది. వాళ్ళ చేత ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి నారా లోకేష్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, అందరూ అధికారులతో మమేకమయ్యి వాళ్ళు అంచనా వేసుకొస్తారు. ఇదే కాదండి, ప్రభుత్వ ఆస్తులు కూడా దాదాపు 2,500 కోట్ల రూపాయలు నష్టపోయాం.